హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది దసరా సందర్భంగా. వాటికి సంబంధించి మనం ఇంకా ఆఫర్ని అయితే కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా లాస్ట్ 10 months సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇప్పుడు జస్ట్ 125 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు డిసెంబర్ నుంచి సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి చూసి నచ్చితే తీసుకోండి. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి పాలిటీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. లేటెస్ట్ అప్డేట్స్ తోటి మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే సర్వే అండ్ బడ్జెట్ ఆధారంగా. వీటి యొక్క ప్రైజెస్ అనేది ఇప్పుడు జస్ట్ 99 రూపీసే ఉంది. త్వరలో వీటి యొక్క ప్రైజెస్ పెంచబోతున్నాం. ఈ రకంగా మనం ఒక టాపిక్ ఇచ్చేసి వాటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాం. దాదాపుగా 15 టెస్టులు మనకు చాప్టర్ వైజ్ టెస్టులు ఈ రోజుతో అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఇక సెక్షనల్ వైజ్ టెస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎకానమీకి సంబంధించిన టెస్టులు మేము అప్లోడ్ చేసిన టెస్టులు మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకోవచ్చు. ఆల్రెడీ అప్లోడ్ చేసిన టెస్టులు కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కావచ్చు, కానిస్టేబుల్ సంబంధించి ఇంకా ఇతర కోర్సెస్ సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా 199 రూపీసే ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాల భర్తీలో తిరిగి రిలింక్విష్మెంట్ అంటూ ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. పరిశీలిస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వం రిలింక్విష్మెంట్ ఇచ్చేటువంటి ఆలోచనలో కనబడుతున్నట్లయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో రిలింక్విష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కింద తెలియజేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రతిభ కలిగిన వారికి న్యాయం చేసేందుకు గతంలో అమలైనటువంటి రిలింక్విష్మెంట్ విధానాన్ని సర్కారు పరిశీలిస్తుంది. దీనిపై న్యాయ సలహా తీసుకోవాలని నియామక సంస్థలకు సూచనాప్రాయంగా తెలిపినట్లు ఇక్కడ ముందు రోజు. ఇది ఒక రకంగా మనకు గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో పోటీ పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కొందరు 1 కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికవుతున్నారు. సో వారిలోనూ కొందరు అప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత పోస్టుల కోసం హాజరవుతున్నారు. సో చివరిగా ఏదో ఒక పోస్టులో చేరితే వారు ఎంపికైనటువంటి మిగిలిన పోస్టులు బ్యాక్లాగ్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటైన అనంతరం ప్రభుత్వం రిలింక్విష్మెంట్ విధానాన్ని తెచ్చింది. సో ఇందులో భాగంగా ప్రాథమిక జాబితా ప్రకటించిన తర్వాత 1 లేదా ఎక్కువ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక సంస్థలు ఒక విజ్ఞప్తి చేస్తాయి. ఏదైనా ఒక పోస్టుకు ఇష్టపూర్వకంగా మీరు వదిలేసుకుంటున్నట్టు అక్కడ మన అన్విల్లింగ్ అనే ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అట్లా అంగీకార పత్రం తీసుకుంటారు. తర్వాత ఆ పోస్టుకు తదుపరి మెరిట్ అభ్యర్థికి కేటాయించడం జరుగుతుంది. సో తుది ఎంపిక జాబితాను వెల్లడిస్తారు. సో 2022 వరకు అమలు చేసిన ఈ విధానాన్ని తర్వాత టీజీపీఎస్సీ రద్దు చేసింది. సో దీంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గురుకుల పోస్టుల భర్తీలో రిలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేయకపోవడంతో దాదాపుగా 2000కు పైగా పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి. సో గురుకులాల్లో డౌన్ మెరిట్ లిస్ట్ పరిగణలోకి తీసుకోవాలంటూ అభ్యర్థులు ఇప్పటికీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలింక్విష్మెంట్ విధానాన్ని తిరిగి అమలు చేయడంపై అధ్యయనం చేయవలసిందిగా ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో రిలింక్విష్మెంట్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్లయితే ఉంది. అయితే వాటికి సంబంధించినటువంటి నియామక సంస్థలకు వాటిపైన అధ్యయనం చేయమని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్పినట్లయితే తెలుస్తుంది. మరి దీనిపైన మరి ఫైనల్గా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు కొత్త మున్సిపాలిటీలకు 316 పోస్టుల మంజూరు అంటే ఇక్కడ చూడవచ్చు. 91 మున్సిపల్ కమిషనర్లతో పాటు మరో 225 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు కొత్త మున్సిపాలిటీలకు 316 పోస్టులు మంజూరు చేస్తూ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇందులో గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు వచ్చేసి 7 ఉన్నాయి. అదేవిధంగా గ్రేడ్ 2 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు 43, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లు 41, హెల్త్ ఆఫీసర్లు 7, రెవెన్యూ మేనేజర్లు వచ్చేసి 11, శానిటరీ సూపర్వైజర్లు వచ్చేసి 10, శానిటరీ ఇన్స్పెక్టర్స్ 86, హెల్త్ అసిస్టెంట్ 96 అండ్ జూనియర్ అసిస్టెంట్ 15 పోస్టులు. ఇవి మనకు వచ్చేసి నారాయణపేట జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి మనకు
దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. సో నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీలో మొత్తంగా 245 గ్రామాలు ఈ అథారిటీ పరిధిలోకి వస్తాయంట. జనగామ పరిధిలో 133 గ్రామాలు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. మ్యాక్సిమం వీటి మనకు నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. వాటి ద్వారా వీటిని భర్తీ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 1లో 67.4% హాజరు, పేపర్ 5 కఠినంగా వచ్చిందన్న అభ్యర్థులు నారాయణమ్మ కాలేజీలో కాపీయింగ్కు యత్నం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 1 పరీక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 46 పరీక్షా కేంద్రాలు ఎగ్జామ్స్ అయితే మనం నిర్వహిస్తున్నారు. నిన్నటి ఎగ్జామ్కి 21,181 మంది హాజరైనట్లు ఇక్కడ చూడవచ్చు. 67.4% అయితే నమోదైంది. అయితే ఇక్కడ చూసినట్లయితే నారాయణమ్మ కాలేజీలో చేతిరాత చీటీలతో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో అతడు తీసుకొచ్చినటువంటి సమాధానాలు సరిపోలేదని గుర్తించిన వెంటనే పరీక్షా కేంద్రం నుంచి పంపించేశారు. అతడు భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటామని కమిషన్ తెలిపింది. సో శనివారం జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ 5 ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. సో గ్రూప్ 1లో తొలిసారిగా ఈ మేరకు 50 మార్కులు గ్రూప్ 1లో తొలిసారి ఈ పేపర్కు 50 మార్కులు కేటాయించారు. 30 ప్రశ్నలకు 25 ప్రశ్నలు రాయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ఒక్కో ప్రశ్న చదివి అర్థం చేసుకోవడానికి దాదాపుగా 5 నిమిషాలకు పైగా సమయం పట్టిందని అభ్యర్థులు తెలుపుతున్నారు. 2 మార్కుల సమాధానాన్ని కూడా 5 మార్కుల స్థాయిలో రాయవలసి వచ్చిందని చెప్పేసి ఇక్కడ వివరించడం చూడవచ్చు. సో నిన్నటి పేపర్లో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే చాలా హార్డ్గా అయితే ఉంది. చాలామంది అభ్యర్థులు, ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కూడా చాలామంది మనకు కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్లో మరోసారి చిట్టీల కలకలం అంటూ మరొక న్యూస్ పేపర్లు కూడా ఇచ్చారు. నారాయణమ్మ కాలేజ్లో ఘటన అంటే ఇక్కడ మనకు నిన్నటి న్యూస్ పేపర్లో చూసాం. ఒక మహిళా అభ్యర్థి మనకి ఇది సివిఆర్ కాలేజ్లో కాపీ కొడుతున్నప్పుడు దొరికిన సంఘటన కావచ్చు. మళ్ళీ నిన్న కూడా సేమ్ పేపర్ 5లో కూడా ఇటువంటి సంఘటన జరిగినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇద్దరితో మెయిన్స్ మూల్యాంకనం అంటే ఇక్కడ చూడవచ్చు. అభ్యర్థులకు సగటు మార్కులు, నేటితో ముగిరినటువంటి మెయిన్స్ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ మూల్యాంకనానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం వాటిని ప్రారంభించినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక జవాబు పత్రాన్ని 2 ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించనుంది. ఇద్దరు వేసినటువంటి మార్కులు పరిగణలోకి తీసుకొని సరాసరిగా మార్కులు వేసి ఫలితాలను ప్రకటిస్తారు. సో 2 ప్రొఫెసర్లు వేసిన మార్కుల్లో భారీ తేడాలు ఉంటే 3వ ప్రొఫెసర్తో మూల్యాంకనం చేస్తారు. అయితే మూల్యాంకనానికి టీజీపీఎస్సీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకే ఆన్సర్ షీట్ను 2 ప్రొఫెసర్లు దిద్దాల్సి ఉండడంతో ఆన్సర్ షీట్లపై మార్కులు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. సో ఆన్సర్ షీట్లపై మార్కులు ఇస్తే మరో ప్రొఫెసర్ ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉండడంతో మూల్యాంకనం సమయంలో ప్రొఫెసర్లకు 2 వేర్వేరు ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. ఈ ఓఎంఆర్ షీట్లపై ప్రశ్న నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ పక్కన అభ్యర్థికి వచ్చిన మార్కులు వేయవలసి ఉంటుంది. సో ఆయా మార్కులను కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. ఆ తర్వాత సగటు మార్కులు లెక్కించి అభ్యర్థులకు వేస్తారు. సో మెయిన్స్ పరీక్షలు ఆదివారం జరగనున్నటువంటి పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్షతో ముగుస్తాయి. సో గ్రూప్ 1 పరీక్షలు 21 నుంచి మనకు ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కావడం జరిగింది. సో ఈ రోజుతో అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కాబోతున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. జవాబపత్రాల ఎటువంటి ధ్వంసమైన నీళ్లు పడినా చెరగకుండా ఉండడం కోసం వాటిని స్కాన్ కూడా చేస్తున్నారంటే ఆల్రెడీ ఆ స్కానింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే జవాబపత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ కూడా ప్రారంభించిందని చెప్పేసి కూడా ఇచ్చారు. ఆల్రెడీ వీటికి సంబంధించిన మూల్యాంకనం కూడా ప్రారంభించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అభ్యర్థులు ఆన్సర్లు రాయగా ఈ 3 భాషల్లో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లను మూల్యాంకనం కోసం ఇప్పటికీ ఎంపిక చేసినట్లుగా ఇక్కడ మనం గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి అయితే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ గురుకులంలో మళ్ళీ ఖాళీలు అంటూ చూడవచ్చు. ఇప్పటికే 2500లకు పైగా బ్యాక్లాగ్లు. డిఎస్సి, జేఎల్ ఫలితాల్లోనూ మరిన్ని సొసైటీల టైం టేబుల్ అండ్ సర్వీస్ రూల్స్కి కారణం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గురుకులాలో ఇటీవల భర్తీ చేసినటువంటి పోస్టులో ఇప్పటికే భారీగా బ్యాక్లాగ్లు ఏర్పడగా తాజాగా డిఎస్సి ఫలితాలతో మరిన్ని పోస్టులు కూడా ఖాళీగా ఏర్పడుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇందుకు ప్రధాన కారణం గురుకుల యొక్క పనివేళలు కావచ్చు, పేరుకే ప్రభుత్వ ఉద్యోగం తప్ప ఇతర సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ఏమి వర్తించకపోవడమే సొసైటీ ఉద్యోగులు అంటే ఇక్కడి వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇవే కారణం అని చెప్పేసి సొసైటీ ఉద్యోగులు చెప్తున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో మనం దీనికి సంబంధించి ఆల్రెడీ చూసాం. మనకు గురుకులకు సంబంధించి 9200 పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 2500 పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఇప్పుడు డిఎస్సి రావడంతో ఇంకా చాలామంది అభ్యర్థులు మళ్ళీ డిఎస్సికి వెళ్ళిపోయారంట అని చెప్పేసి ఇక్కడ ఇస్తాం. దీనిపైన కూడా రిలింక్విష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది అయితే ఫైట్ చేస్తున్నారు. ప్రభుత్వం వీటి గురించి ఆలోచించి ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు అవకాశం ఇస్తే చాలామందికి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే రిపోర్టు చేసిన నాటి నుంచే టీచర్లకు జీతం అంటూ చూడవచ్చు. డిఎస్సి 2024లో నియమితులైనటువంటి టీచర్లకు మనకు డిఈఓ ఆఫీస్లో రిపోర్ట్ చేసినటువంటి రోజు నుంచే జీతాలు చెల్లించాలని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు డిఎస్సిని అయితే నిర్వహించినట్లు ఇక్కడ చూడవచ్చు. దానిలో భాగంగా
మనకు ఇవైతే భర్తీ చేసిన పోస్టులకు సంబంధించి ఏ రోజైతే వీళ్ళు ఆఫీస్లో రిపోర్ట్ చేస్తారో ఆ రోజు నుంచి వీళ్ళకి శాలరీస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక దాంతోపాటు అవసరం ఉన్న చోటుకి సర్ప్లస్ టీచర్లు అంటే ఇక్కడ చూడవచ్చు దాదాపుగా 860 మందికి పైగా షిఫ్ట్. ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయుల కొరత ఉన్నటువంటి స్కూళ్లకు సర్ప్లస్ టీచర్లను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా దాదాపుగా 860 మందికి పైగా ఉపాధ్యాయ కొరత ఉన్నటువంటి పాఠశాలలకు మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు ప్రైమరీ పాఠశాలలు మనకు అప్పర్ ప్రైమరీగాను అప్గ్రేడ్ అయ్యాయి. అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటి హై స్కూల్స్గా అప్గ్రేడ్ అయ్యాయి. కొన్ని చోట్ల మనకు కొత్త ప్రైమరీ స్కూళ్ళు కూడా ఏర్పడ్డాయి. సో దాంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను షిఫ్ట్ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల వారీగా డేటాను పంపించాలని ఈ నెల 15న డిఈఓలను విద్యాశాఖ ఆదేశించిందట. ఆ జాబితా ఆధారంగానే టీచర్ల కొరత ఉన్నటువంటి చోటుకు సర్ప్లస్ ఉన్నటువంటి టీచర్లను షిఫ్ట్ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు దానిలో స్పష్టం చేసినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్లో కఠినంగా ప్రశ్నలు అంటూ చూడవచ్చు. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసాం. సమాధానాలు రాబట్టేందుకు భారీగా కష్టపడ్డ అభ్యర్థులు, యూపీఎస్సీలోనూ ఇలాంటి ప్రశ్నలు చూడలేదన్న అభ్యర్థులు, గ్రూప్ 1 ఎంపికపై ప్రభావం, కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడ్డ మరో అభ్యర్థి అంటే ఇక్కడ మనం గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పోలీసులమా పని వాళ్ళమా ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు వేసి కుటుంబాన్ని దూరం చేస్తున్నారు. వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక కానిస్టేబుల్ల ఆందోళన అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనిపై ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో 39 మంది టీజీపీఎస్సీ కానిస్టేబుల్ సస్పెన్షన్ అంటూ చూడవచ్చు. సార్ ఇది టీజీఎస్పీ. సో ఇక్కడ చూసినట్లయితే ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ స్పెషల్ పోలీస్ టీజీఎస్పీ కానిస్టేబుల్ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. 39 మంది కానిస్టేబుల్లను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్రమశిక్షణ కలిగినటువంటి శాఖలో పనిచేస్తూ ఆందోళన నిర్వహించడంతో పాటు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సో 3 రోజులుగా కానిస్టేబుల్ కుటుంబాలు రహదారులపైకి వచ్చి ధర్నాలు చేయడం, సచివాలయం ముట్టడి, బెటాలియన్ల ముందు ఆందోళన చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ వివరించినట్టు ఇక్కడ చూడవచ్చు. కానీ సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్పేపర్లో చూసినట్లయితే రోడ్డెక్కిన పోలీస్ అంటూ చూడవచ్చు. ఒకే పోలీస్ విధానం కోసం అమలు, యూనిఫామ్తోనే స్పెషల్ పోలీసుల నిరసన, నిన్న భార్యలు నేడు భర్తల నిరసన, మామునూరు బెటాలియన్లో బైఠాయింపు, నల్గొండ పోలీస్ వర్సెస్ స్పెషల్ పోలీస్, ఇబ్రహీంపట్నంలో సాగర్ హైవే దిగ్బంధం అంటూ చూడవచ్చు. సో ఆందోళన వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఒకటే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించి విపత్తు నిర్వహణ పైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇంకా దాంతోపాటుగా మనకి ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. అండ్ ఇంకా అవే కాకుండా ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఇవే కాకుండా వేద న్యూస్ పేపర్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఉంటాయి. ఒకసారి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇంకా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జార్ఖండ్ ఎన్నికలు బ్రాండ్ అంబాసిడర్గా ధోని అంటే ఇక్కడ చూడవచ్చు. సో త్వరలో జరిగేటువంటి జార్ఖండ్ ఎన్నికలకు ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. అసెంబ్లీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫోటోను ఉపయోగించుకునేందుకు ధోని అనుమతి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ యువ భారత్కు కాంస్యం అంటే ఇక్కడ చూడవచ్చు. సుల్తాన్ జోహార్ కప్ హాకీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రతిష్టాత్మకమైనటువంటి సుల్తాన్ జోహార్ కప్ హాకీ టోర్నీలో భారత జూనియర్ జట్టు కాంస్య పథకం సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగినటువంటి పోరులో యువ భారత్ షూటౌట్లో న్యూజిలాండ్ అయితే ఇక్కడ 3-2 తేడాతో ఓడించి 3వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. దీంతో కాంస్య పథకాన్ని గెలుచుకున్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రూపాయలు 20 లక్షలకు ముద్రా యోజన రుణ పరిమితి అంటే చూడవచ్చు. మనం ఆల్రెడీ దీన్ని మనం బడ్జెట్లో చూసాను. నేను బడ్జెట్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కేంద్ర బడ్జెట్ సంబంధించి ఒకసారి మీరు చూడండి. అండ్ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఇంకొక వీడియో మీకు సర్వేలో వస్తుంది. సర్వేలో మనకి ఎలా ఇచ్చాడంటే చాలా వరకు 2021-22 డేటాను బేస్ చేసుకుని మనకు డేటా అయితే ఇచ్చాడు. దాన్ని ఒకసారి మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆ వీడియో చేయలేదు. వీలైతే నేను ఆ వీడియో కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం ఇక్కడ చూసినట్టయితే రూపాయలు 20 లక్షలకు ముద్రా యోజన రుణ పరిమితి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రూపాయలు 10 లక్షల నుంచి రెట్టింపు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇచ్చేటువంటి రుణాల పరిమితిని రెట్టింపు చేస్తూ 20 లక్షలకు కేంద్ర ప్రభుత్వం సవరించింది. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ముద్రా పథకం ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే పథకాల లబ్ధి అందని వారికి నిధులు అందించడానికి, మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి
దీన్ని తీసుకొచ్చామని చెప్పేసి ఇక్కడ ఆర్థిక శాఖ చెప్తున్నట్టు చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు రుణ పరిమితి. దీనిలో మనకి 3 ఉంటాయి. ఇది ప్రీవియస్లో చాలాసార్లు బిట్ అడిగినట్టు ఈ మూడింటి కోసం. శిశు ఎంత రుణ పరిమితి ఉంటుంది? 50,000. కిషోర్ వచ్చేసి 50,000 నుంచి 5 లక్షలు. తరుణ్ వచ్చేసి 10 లక్షలు. ఈ 10 లక్షల దాన్ని ఇప్పుడు ఎంత చేసి మరొక 10 లక్షలు రెట్టింపు చేసినట్టు ఇప్పుడు 20 లక్షలు పెంచారు. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. రాబోయేటువంటి పరీక్షల్లో ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంది, గుర్తుంచుకోండి. ఈ స్కీమ్ మనకి ఎప్పుడు ప్రారంభించారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇది మనకు ప్రధానమంత్రి ముద్రా యోజన అనే స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రచయితల కోసం ఓ గ్రామం అంటే ఇక్కడ చూడవచ్చు. రచయితల కోసం ఓ ప్రత్యేక గ్రామాన్ని ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేశారు. దీనికి శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు. సో డెహ్రాడూన్కు 24 కిలోమీటర్ల దూరంలో తానో గ్రామం సమీపంలో ఈ రచయితల గ్రామాన్ని ఏర్పాటు చేశారంట. ఇందులో రచయితలకు ఇది అనుకూలమైనటువంటి నిశ్శబ్ద సృజనాత్మక వాతావరణాన్ని అక్కడ కల్పిస్తారంట. గుర్తుంచుకోండి, ఉత్తరాఖండ్ స్టేట్లో కల్పించారనేది ఇంపార్టెంట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇంకా కరెంట్ అఫైర్స్. ఈరోజు చాలా తక్కువ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. 199కి చాలా కోర్సెస్ అయితే అందిస్తున్నాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఎకానమిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది 99కి అందిస్తున్నాం. పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి 125 రూపీస్కి ఇస్తున్నాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.